హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులతో అప్పటికప్పుడు కేవలం 10 నిమిషాల్లో చూసాక ఎంత మృదువుగా ఉందో. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో కానివ్వండి, నైట్ డిన్నర్‌లో కానివ్వండి చాలా క్విక్‌గా చేసుకునే స్పాంజ్ దోస. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సీ జార్‌లో వచ్చి ఒక కప్పు అటుకులు తీసుకున్నాము. ఇవి మీడియంగా ఉన్న అటుకులండి. ఏ అటుకులైనా కానీ తీసుకోవచ్చు ఈ రెసిపీ కోసం. ఒక కప్ వచ్చేసి బొంబాయి రవ్వ. ఈ రెండింటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొచ్చుకుందామండి. ఇప్పుడు దీన్ని మనం మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. చూసారు కదా! ఈ విధంగా ఉంటే సరిపోతుందనమాట. ఇప్పుడు దీనిలో అదే కప్పుతో ఒక పావు కప్ వచ్చి గోధుమ పిండి తీసుకున్నాము. తర్వాత అదే కప్పుతో ఒక కప్ వచ్చి పెరుగు, రుచికి తగినంత ఉప్పు, మొత్తం 4 కప్పులైతే నీళ్ళు పడతాయండి. మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పులు నీళ్ళు పడతాయన్నమాట. నీళ్ళు ఒకేసారి యాడ్ చేసుకోకుండా చెక్ చేసుకుంటా కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. ఉండలు కానీ ఏమి లేకుండా పిండి చక్కగా మంచిగా కలిసే విధంగా కలుపుకుందామండి. విస్క్ పెట్టి కలుపుకున్నామనుకోండి మంచిగా కలుస్తుందనమాట. అటుకులు, రవ్వ అవ్వటం వల్ల ఏంటంటే మనకి నీళ్ళు ఎక్కువగా పీల్చుకుంటుందండి. మీరేదైనా కానీ ఒక మెజర్‌మెంట్ పెట్టుకోండి. గిన్నె కానివ్వండి, గ్లాస్ కానివ్వండి ఏదైనా కానీ అన్నీ దాంతో కొలతగా తీసుకోండి. కరెక్ట్‌గా వస్తుంది. ఇక్కడ ఒక టీ స్పూన్ దాకా పంచదార వేసుకుందాము. దీనివల్ల స్వీట్‌నెస్ ఏమీ రాదండి. కానీ కలర్ మంచిగా వస్తుంది. అలానే మంచిగా సాఫ్ట్‌గా బావుంటుందనమాట. టేస్ట్ కూడా చాలా బావుంటుంది షుగర్ వేసుకోవటం వల్ల. మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. మనకి రవ్వ చక్కగా నానుతుంది. 5 నిమిషాల తర్వాత చూద్దామండి. చక్కగా నానిపోయిందనమాట. ఒక 2 చిటికలంతా వంట సోడా వేసుకుందాము. కొంచెం నీళ్లు పోసుకొని మంచిగా కలిపేసుకుందామండి. కన్సిస్టెన్సీ మనకి ఇంకా కొంచెం గట్టిగానే ఉందనమాట. ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని పలచన చేసుకుందాం పిండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి మనకి. ఇప్పుడు పెనం పెట్టుకున్నాము. వేడెక్కిన తర్వాత కొంచెం నూనె అప్లై చేసుకొని, ఇలా ఒక గరిటె పిండి వేసుకొని పలుచగా కొంచెం స్ప్రెడ్ చేసుకుందామండి. మరీ పలుచగా కాకుండాను. చూసారు కదా! ఎంత చక్కగా మంచిగా హోల్స్ వచ్చేస్తున్నాయన్నమాట. పైనుంచి కొంచెం నూనె వేసుకుందామండి ఇప్పుడు. టిఫిన్ పిండి ఏమీ లేనప్పుడు చాలా క్విక్‌గా అయిపోతుందండి. ఒక మంచి హెల్తీ రెసిపీ కూడాను. వంట సోడా వద్దనుకున్నారనుకోండి, ఆ ప్లేస్‌లో మీరు ఈనో కూడా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా! ఇలా ఒక పక్క మనకి వేగిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందాం. రెండో పక్కకి వద్దనుకున్నారనుకోండి, ఇలా ఒక పక్క మనకి వేగిన తర్వాత అలానే కూడా తీసేసుకోవచ్చండి. అంతేనండి. అన్నీ ఇలా రెడీ చేసుకొని తీసుకుందాము. ఇంకొక దోస కూడా వేసి చూపెడతానండి. ఒక గరిటె పిండి వేసుకున్నాక కొంచెం ఇలా పలుచగా స్ప్రెడ్ చేసుకుందాము. స్టవ్ వచ్చేసి మనకి మీడియం ఫ్లేమ్‌లో ఉంటే సరిపోతుందండి. ఇలా పైన మనకి పిండి పచ్చిదనం అంతా పోయిందనుకోండి, కావాలంటే ఇలానే కూడా తినేయొచ్చనమాట. నేను రెండో పక్కకే మార్చాను. 2 పక్కలకు చక్కగా కాల్చి తీసుకుందామండి. చూసారు కదా! ఎంత మంచిగా హోల్స్ వచ్చేసినాయన్నమాట. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. కొబ్బరి చట్నీ దీనిలోకి చాలా సూపర్‌గా ఉంటుందనమాట. చూసారు కదా! ఎంత మృదువుగా ఉన్నాయో. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చూడండి ఎంత మృదువుగా వచ్చిందనమాట. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. అప్పటికప్పుడు కేవలం 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.